అందుబాటులోకి వస్తారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రామ్మోహన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు గత మధ్యలో కొన్నాళ్ళు స్తబ్దంగా కనిపించిన రీసెంట్గా వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలంతా ఒక్కొక్కరిగా విచారణకు హాజరు కావడం. హరీష్ రావు గారు అయిపోయింది, కేటీఆర్ గారు అయిపోయింది. అంటే కేసీఆర్ గారికి ఇస్తారని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కేసీఆర్ గారికి వెళ్ళి నోటీసులు ఇవ్వడంతో అసలు ఏం జరుగుతోంది? దాన్ని ఫైనల్లా అసలు కేవలం బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ కక్ష సాధింప లేదు, మేము కేవలం హైకోర్టులు ఏం చెప్పాయి దాని ప్రకారం విచారణలో భాగంగానే వెళుతున్నామని సిట్ చెప్తోంది. అసలు దీని మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి? జగదీష్ గారు, మీకు అట్లాగే ప్యానల్లోని మిత్రులకు నమస్కారం. నమస్తే. చెప్పండి. రాజకీయంగా నేను మాట్లాడను కానీ కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. లీగల్ గా ఏం జరుగుతుంది? కేసీఆర్ గారికి క్లైమాక్స్ నోటీసులతో క్లైమాక్స్ జరుగుతుంది అంటారు. ఆ తర్వాత వాటి నెక్స్ట్ అంటే ఏమి లేదు, అంతే కదా. కనుక ఇందులో 160 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి పోలీసులు పిలిచారు ఆయన. అంతే. అంటే ఇక్కడ విక్టిమ్ కాదు, అంటే బాధితుడు కాదు, అక్యూజ్డ్ అంతకంటే కాదు. ఇప్పుడు మొన్న హరీష్ రావుని పిలిచినా, నిన్న కేటీఆర్ ని పిలిచినా, సంతోష్ రావుని పిలిచినా, ఈ నాలుగోది రాజకీయంగా చూసుకుంటే కేసీఆర్ గారిని పిలిచినా కూడా సిఆర్పిసి 160 స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికంటే అలానా 243/224 కేసు నెంబర్, అంటే క్రైమ్ నెంబర్ 263/24 క్రైమ్ నెంబర్ లో మీకు తెలిసిన నిజాలు ఏమంటే వెల్లడించాల్సింది కోరుతున్నాము ఇక్కడికని. ఆ కేసులో వివరాల కోసం 161 స్టేట్మెంట్, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 171 వస్తుందంటే 160 స్టేట్మెంట్ 171 కొత్త చట్టం ప్రకారం. అయితే ఏదైనా అందులో ఉన్నది ఏంటంటే 65 ఏళ్ళు పైబడిన వృద్ధులను కానీ, 15 ఏళ్ళలో పిల్లల్ని కానీ, మహిళలను కానీ సరాసరి విచారణకి, ఏ విచారణకైనా పోలీస్ స్టేషన్ పిలిపించడానికి వీలు లేదు. వాడి ఇంటికి వెళ్ళి విచారించాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ కోరుకుంటే వాళ్ళని విచారించాలని రూల్ ఉంది. కనుక 65 ఏళ్ళు దాటిన వాడికి, 70 ఏళ్ళు దాటిన వాడు కనుక కేసీఆర్ గారు ఆయన పోలీస్ స్టేషన్ అవసరం లేదు, ఎక్కడైనా చేసుకొని ఛాన్స్ ఇచ్చారని, ఇంటి దగ్గర ఎప్పుడు చేస్తాం మంచి విచారణ. అట్లాగే నేను చెప్పాను కదా, ముగ్గురికి మినహాయింపు ఉన్నది, మిగతా వాళ్ళకి లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వారికి విచారణ కోసం పిలిచారు కదా, ఏమడుగుతారు? ఇవే అడుగుతారు ప్రశ్నలన్నీ కూడా. అంటే మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా ముఖ్యమంత్రిగా అంటే, లేదంటే చెప్పడానికి ఏమున్నది అంటే, దానికి రుజువులు ఏమైనా ఉంటే వాడు చూపిస్తారు. ఉదాహరణకు గతంలో ప్రభాకర్ రావు గారిని పిలిచినప్పుడు ఆయన 1.5 year లేట్ చేసిండు. చివరికి ఇండియాకి రప్పించడానికి ఎన్నో కష్టపడాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. చివరికి ఏంటంటే వారికి బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు అన్ని పోయిన తర్వాత కోర్టు మందలిస్తే తప్ప అక్కడ ఆయన లొంగిపోలేదు. చూసింది కదా, నన్ను మళ్ళీ పీడిస్తారు అట్లా ఇట్లాంటి సమస్య లేదు, మీ హక్కులకు భంగం కాకుండా 3rd degree మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి పోయిండు, వచ్చిండు. రెండోసారి అడిగితే కూడా ఇవ్వలేదు, మళ్ళీ అవసరం లేదయ్యా మీ కస్టడీకి ఇచ్చాక అంతకని ఏం చేస్తారు మీరు అన్నారు. అంటే అప్పుడే ఓడిసిన లెక్క అన్నట్టు. ఇప్పుడు ఈ మొత్తం విచారణ తర్వాత మరి కొండందవి ఎరకనబడతారా, ఏమైనా చేస్తారా అంటే, లీగల్ గా 3 అవకాశాలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే నాకు అర్థం కావట్లేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. మొట్టమొదటిది ఏంటంటే, లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా ఉంటది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఎప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటది అన్నారు. ఎవరి నెంబర్లనే రహస్యంగా ఉంచుతారు, చరణ్ కౌశిక్ గారిదా, నాదా, వెంకటేష్ గారిదా, మీద అని వెల్లడించారు. కానీ ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, సమస్య లేదంటున్నాను నేను. వాస్తవము. దానికి ఎవరు బిగ్ బాస్ ఎవరు చెప్పారనేది వెల్లడి కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫలానా చరణ్ కౌశిక్ గారిది చేయమని చెప్తాను నేను చెప్పిన అనుకోండి, అది నేను రాతపూర్వకంగా ఇయ్య కదా. ఎక్కడ వస్తుంది? హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ చేసి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. దానిలో ఎవరి ఫోన్ ట్యాపింగ్ లీగల్ అని పంపుతారు. తర్వాత దానిలో కూర్చున్నప్పుడే కాల్చి వచ్చినట్టు ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు చేసిన పని ఏంటంటే, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించి వాళ్ళేమో సొంత పనులు అంటే స్వామి కార్యం స్వకార్యం కూడా చేసుకున్నారు. పోలీసులు తక్కువలేం కాదు. సెలబ్రిటీస్ ను, సినిమా యాక్టర్ల నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారులను, మామూలు వ్యాపారులను, ఎట్లా పడితే ఆఖరికి మనలాంటి వాళ్ళని కూడా జడ్జీలతో సహా చేశారు కదా. కనుక వాళ్ళు ఏం చేశారు, డబ్బులు మనకు లాక్మెయిల్ చేయడానికి దీన్ని వాడుకున్నారు. ఏం సంశయం లేదు. కానీ కేసీఆర్ ఆదేశిస్తే చేసినామని వాళ్ళు చెప్పినా చెల్లదు కదా అని నేను అంటున్నాను. గతంలో అన్ని విచారాలు అదే అంటున్నాను నేను. ఏ విచారణలోనే రాజకీయ నాయకులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఎక్కడ రిటర్న్ ఇవ్వడానికి, ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు. మన సతీష్ గారు, ఒక్క సర్పంచ్ కే చెక్ పవర్ ఉంది, మిగతా వాళ్ళకి చెక్ పవర్ లేదు, డైరెక్ట్ గా ఆదేశాలు ఇవ్వలేదు. కార్యవర్గం చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర పాలన ఎవరు చూస్తారు? మై గవర్నమెంట్ అని గవర్నర్ అంటాడు, కానీ ముఖ్యమంత్రి సంతకాలు పెట్టే అవకాశం లేదు కదా. ఎక్కడ రాజకీయ బాధ్యత ఎవరిదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇష్యూస్ వస్తుంటే పైనుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేస్తారు కదా. జనరల్ గా అధికారులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవాలంటారు? అధికారులు ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ చెప్పి చేస్తా, మళ్ళీ చెప్పిన చేస్తా, పుల్లే చెప్పిన చేస్తా నడవదు. ఎందుకంటే వాళ్ళకి ఆధారాలు ఉండవు కదా అంటున్నాను. నేనేమంటున్నాను, గతంలో చూడండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్రమాలు జరిగితే ఎవరు పోయింది జైలుకు? శ్రీలక్ష్మి గారు, మనకు బీపీ ఆచార్య గారు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగితే సంజయ్
మన సిబిఐ చీఫ్ మన సిఐడి చీఫ్ ఆయన, అలాగే సునీల్ కుమార్ వాళ్ళు పోయిన కదా జైలుకు. ఎవరు పోయిన చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి పోలేదు, రాజశేఖర రెడ్డి గారు పోలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కేసులో పర్టికులర్ కేసులో 13 సంతకాలు పెట్టిండు ఆయన అమాయకంగా. దానివల్ల జైలుకు పోయింది ఆయన డైరెక్ట్ గా సంతకాలు పెట్టి ఎక్కడి నుంచి మొత్తం తిరిగి అక్కడికే వచ్చిన డబ్బులు తేలినాక కదా వచ్చింది అంటున్నా. ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుంది చెప్తాను. ఈ కేసులో మొత్తం మీరు ఇప్పటికీ అధికారులు అయిపోయారు, దాంతో పాటు విక్టిమ్స్ అయిపోయారు. విక్టిమ్స్ అంటే బీజేపీ నుంచి రఘునందన్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళని చేశారు, ఈ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చేశారు. ఇటు పక్కన మరి ఇంకా విక్టిమ్స్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా విక్టిమే కదా, ఇందులో బాధితుడే కదా. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది, ఇప్పుడు మన ఎవరైనా చరణ్ గారు వాళ్ళు ఫోన్ చేస్తే మీరు చేయకండి అయ్యా, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడొద్దని డైరెక్ట్ నేనే ఆదేశాలు ఇచ్చానని చెప్తున్నాడు కదా. మరి అట్లానే మన శివధర్ రెడ్డి గారు ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన, అంటే ప్రభాకర్ రావు గారు స్పెషల్ ఆ ఒక్క టీం మాత్రం నేతృత్వం వహించండి, కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఆయన శివధర్ రెడ్డి గారు కదా. శివధర్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు, డీజీపీ ఉన్నాడు కదా. మరి ఆయన విచారించాలి కదా, అప్పుడు ఏం జరిగింది, నువ్వే ఆదేశాలు ఇచ్చినావా? ఇప్పుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? శివధర్ రెడ్డి గారికి ఉన్నది, ఏమైనా ఇస్తే కూడా. ఇంకొక మాట, కేంద్ర ప్రభుత్వం దగ్గర లోపం ఏం చెప్తున్నానంటే, మీరు ఇచ్చిన ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ బయట పెట్టారని అంటున్నాను నేను. ఇప్పుడు మీరు లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమని లిస్ట్ ఇచ్చారు, మావోయిస్టు పేరు మీద లేకపోతే మత తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు అని పెంచారు కదా. వాళ్ళు 100 ఇస్తే వీళ్ళు 1000 చేశారు అంటున్నాను. ఆ 100 లిస్టు బయట పెడితే మిగతా ఇల్లీగల్ అయితే తెలుస్తుంది కదా. రెండోది కూడా చెప్తున్నాను, పెగాసిస్ అంటే మనకు ఇజ్రాయెల్ నుంచి ఈ టెక్నాలజీ దిగుమతి చేసుకున్నారు సతీష్ గారు. కొంచెం కీలకంగా నేను టెక్నికల్ విషయాలు చెప్తాను. అవి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా చేయడానికి వీలేదంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇన్వాయిస్ ఎవరి పేరు మీద ఉంటది కదా, 2 రకాలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించిందా, అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ దానికి బాధ్యత అవుతారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు పంపాలి, మన రాష్ట్ర హోంశాఖ పంపాలి, దాంతో పాటు రాష్ట్రాల నుంచి చీఫ్ సెక్రటరీ ద్వారా రావాలి. అప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులకు అధికారం వస్తుంది. వాళ్ళ పేరు మీద తెప్పించిందా, లేకపోతే ప్రభాకర్ రావు పేరు మీద తెప్పించిందా, రాధాకృష్ణరావు పేరు మీద తెప్పిందా, అంత సామాజిక వర్గం ఒకటే వాళ్ళంతా కూడా. అట్లాగే తిరుపతి అన్న పేరు మీద తెప్పించినా తెలవాలి కదా సార్. లేకపోతే ఐనీస్ అది రాధాకృష్ణ వీళ్ళందరూ తెలవాలి కదా అంటున్నాను. శ్రవణ్ కుమార్ పేరు మీద తెప్పించిందా, శ్రవణ్ కుమార్ పేరు మీద తెప్పిస్తే ఆయన బాధ్యుడవుతాడు. అంటే బయట నుంచి వచ్చిన టెక్నాలజీ ఏదైతుందో అది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, వేరే దేశం నుంచి వచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించిందా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది. ఇవన్నీ ఇక్కడ బయట పెడతలేదు. కేవలం రాజకీయంగా కేసీఆర్ లేకుంటే ఆ పార్టీని అప్పటి ప్రభుత్వాన్ని బదనాలు చేయడానికి వాడుకుంటే ఏమవుతుందంటే, ఇది హైప్ క్రియేట్ అవుతుంది, క్లైమాక్స్ చేరుకున్నట్టుంటది, చాలా రాజకీయ వివాదం అయితే, మైండ్ గేమ్ రాజకీయాలు చేయొచ్చు. కానీ చివరికి ఇప్పుడు వారిని అరెస్ట్ చేసే కాడికి వస్తుంది అంటున్నాను. నేను ఒక పౌరుడిగా, ఒక అడ్వకేట్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇందులో మోసం జరిగింది. చాలా మంది అనవసరంగా పౌరుల ఫోన్ ట్యాప్ అయినాయి, చాలా మంది బ్లాక్ మెయిల్ చేసిండ్రు, డబ్బులు వసూలు చేసిండ్రు. ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మునుగోడు ఎన్నికల్లో వాళ్ళే పట్టుకున్నారు, వీళ్ళ డబ్బునే పోలీసుల ద్వారా మన పోలీసు వాళ్ళు పంపించారు. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా, అక్రమాలు జరిగినాయి. కానీ బాధ్యులు ఎవరు అని తేల్చడానికి కొండలు దబ్బి ఎలకని పడుతున్నారు వీళ్ళు అంటున్నాను. ఇది నేను 2 చెప్తున్నాను. ఒకటి, ఆ టెక్నాలజీ దిగుమతి చేసుకున్న దాని మీద విచారణ జరగాలి, నెంబర్ 1. రెండోది, లిస్టు బయట పెట్టాలి. ఆనాడు వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం నుంచి పోయిన హోంశాఖ నుంచి పోయిన ఫైల్ కేంద్ర హోంశాఖ వాళ్ళు క్లియర్ చేసి ఇక్కడ పంపించే క్రమంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తామని వీళ్ళు అడిగిండ్రు. అందులో అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను టెక్నికల్ గా, ప్రతి 3 నెలలకు ఒకసారి స్క్రూటినీ జరగాలి సతీష్ గారు. ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ పేరు నా పేరు 10 మంది పేర్లు పెట్టారు. జీవితాంతం మనం చచ్చిపోయినాక ట్యాప్ చేయడానికి వీల్లేదు కదా. మనకు కాదనుకున్న తీసేయచ్చు మన పేర్లను, మన ఫోన్ నెంబర్. దానికి ఏంటంటే ప్రతి 3 నెలలకు రాష్ట్ర కేంద్ర అధికారులతో ఒక టీం ఉంటది సతీష్ గారు. వాళ్ళు ఏం చేయాలి, 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి. రివ్యూ కమిటీ అంటారు దాన్ని. ఈ ఫోన్ నెంబర్లు ఇవి కంటిన్యూ చేయాలన్నా, కొత్తవి చేర్చాలన్నా, లేకుంటే ఉన్నాయి తీసేయాలన్నా అనే దాని మీద ఆ రివ్యూ కమిటీ చేయాలి. రివ్యూ కమిటీ మీటింగ్ జరగలేదా, జరిగితే ఏం జరిగింది, ఇవన్నీ పక్క పోతున్నాయి. అంటే మనకు ఇవన్నీ శేష ప్రశ్నలుగా ఉంటున్నాయి, ప్రశ్నలే వేస్తారే అంటున్నాను. ఎంతసేపు కేసీఆర్ అరెస్ట్ అవుతారా, కేటీఆర్ అరెస్ట్ అవుతారా, మల్లయ్య అవుతారా, పుల్లయ్య అవుతారా మాట్లాడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడైతే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ క్లైమాక్స్ జరుగుతుంది కదా, ఏం చేస్తారో దోషులు మాత్రం బయటపడాలి. అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు, ఏం సంబంధం లేదు అంటున్నాను. జీవితాలు రైట్, కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మీరు తక్కువ సమయం ఉంటారని చెప్పారు కాబట్టి మళ్ళీ మీకు తర్వాత